హే వైజాగ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మరి నేనైతే ఫిష్ హెర్బేరియంకి వెళ్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చేపల్ని దగ్గర నుంచి చూడడం, పెద్ద పెద్ద చేపలు చూడడం నాకు చాలా ఇష్టం. బీచ్ రోడ్ అయితే నేను వెళ్ళాను. చాలా అంటే మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన జూన్ 21 మన నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం అవడం వల్ల మనకి ఇవన్నీ సెటప్స్ చేపిస్తున్నారనమాట దగ్గరుండి. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మీరు హైవే రోడ్ నుండి అయితే వెళ్ళండి. కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంది. నేనైతే ఇంకా వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోతుంది. అప్పటికి ఇంకా ఇదేనండి మన బీచ్ రోడ్ నవ్వట్లో రైట్ సైడ్ నుంచి అలా కిందకి వెళ్తారు. మీకు కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా, అదే ఫిష్ హెర్బేరియం. లోపల వెళ్ళే కొద్దీ అయితే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట చూడడానికి. నేను వెళ్ళినప్పుడు కూడా కొంచెం మీరు మార్నింగ్ లంట అయితే వెళ్ళండి. ఎందుకంటే నేను ఈవినింగ్ వెళ్ళడం వల్ల నేను ఎక్కువ చూడలేకపోయాను. ఇక్కడ చాలామంది చేపలు ఫ్రైస్ అని, ఇంకా మన రొయ్యలు పీతలు అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఒకటి చూసాను, నాకు చాలా భయం వేసింది. పెద్ద పెద్ద షార్క్ ఫిష్లు కూడా ఉన్నాయి. నేను వెళ్ళేసరికి చాలామంది అంటున్నారు, చాలా లేట్ అయిపోయామమ్మా, నువ్వు కొంచెం ముందుకు రావాల్సింది, ఇప్పుడే కొన్ని ఫిషెస్ తీసామని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఫిషింగ్ అని మొత్తం కట్ చేస్తారు. అదేనండి ఇది మన షార్క్ అంట. చూడండి బెలూన్స్ అన్నీ పెద్ద పెద్ద పీసులు. అక్కడ ఉన్న వాళ్ళైతే అడిగాను, వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ కోల్కత్తా సైడు అటువంటి సైడ్ పంపించేస్తామమ్మా, ఇక్కడైతే ఉండవు అని చెప్పేసి అన్నారు. నాకైతే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అయినా ఒకసారి భయం కూడా వేసింది అనమాట. చేపలు ఎంత పెద్ద పెద్ద పీసులుగా కట్ చేశారో చూడండి. చూస్తుంటే నాకే అసలు చాలా భయంగా ఉంది. చూడండి ఇంకా 2 చేపలు ఉన్నాయి కదా, అవి ఇంకా ఇక్కడే మన వైజాగ్ వాళ్ళు తీసుకుంటారంట, అందుకని కట్ చేయలేదు. పాపం కదా, నాకు అసలు ఒక్కసారి చూసేసరికి బాధ అనిపించింది కూడా ఒక్కొక్కసారి. చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు. చీకటి పడుతున్న కొద్దీ అసలు ఇది మన హంటింగ్ కాలం కాదనమాట. ఇంకా చాలా పెద్ద పెద్ద చేపలు వస్తాయంట. ఇవి డాల్ఫిన్స్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. డాల్ఫిన్స్ కూడా కాదంటే ఏదో చెప్పారు సంథింగ్, నేను మర్చిపోయాను. లాస్ట్లో వచ్చేస్తున్నాను. ఇంకా చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని షిప్స్ ఉన్నాయో. నాకు మాత్రం ఒకటే డౌట్ అండి, అక్కడ వెళ్ళాక లోపల పడిపోతే అమ్మో మన పరిస్థితి ఏంటబ్బా అనిపిస్తుంది. కానీ విజిట్ చేసినదైతే మస్ట్ విజిట్ చేసిందండి. ఎందుకంటే మన తక్కువ రేటుకి ఫిష్లు కూడా ఉంటాయి, అండ్ ఫ్రాన్స్ పీతలు కూడా ఉన్నాయి. చాలామంది ఉన్నారు. మన ఆంటీ అమ్మ వాళ్ళలాగా ఉన్న వాళ్ళే అక్కడ బిజినెస్లో కూడా చేసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మన నవ్వాట్లు కూడా కనిపిస్తుంది. విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వెళ్ళేసరికి కొంచెం లేట్ అవడం వల్ల అస్సలు చూడలేకపోయాను. ఈసారి అయితే వెళ్తే పక్కాగా లాంగ్ వీడియో అయితే ఇంకా మంచిగా పెడతాను. లాస్ట్లో వచ్చినప్పుడు అయితే ఈ సూప్ అండ్ చికెన్ రోల్ తిందామని అనిపించింది. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. నేను కూడా ఇంకా వెళ్ళాను. సూప్ చూడండి మన ముందే చేస్తున్నారు. నాకైతే కొంచెం లేట్ చేశారు, నేనే లాస్ట్లో వచ్చానని చెప్పేసి. నాకన్నా ముందు చాలామంది వచ్చారు. చికెన్ రోల్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.